మా స్టేషన్కి వచ్చి ఈ విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అదేంటి మేడం, ఆడవాళ్ళు కనిపించట్లేదు, రోజు పేపర్లో చదువుతున్నాం, టీవీలో చూస్తున్నాం. నా కళ్ళ ముందు జరిగిన విషయం మీకు చెప్పకపోతే ఇక నా జన్మెందుకు మేడం? అందరూ మీలాగే బాధ్యతగా ప్రవర్తిస్తే లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. ఎనీహౌ వన్స్ అగైన్ థ్యాంక్స్. వెళ్ళొస్తాను మేడం, ఉంటాను. మేడం, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను మేడం. ఏంటది? నేను వాళ్ళ కోసం వెతుకుతుంటే ఓ కారు అటువైపుగా వెళ్ళింది మేడం. కారా? ఏ కారు? తెలియదు మేడం, ఏదో కొత్త మోడల్ కారులా అనిపించింది. ఆ కారు అని ఎలా అనుకుంటున్నారు? ముందు ఆగి ఉన్న కారు తర్వాత కనిపించలేదు మేడం. ఓకే. నేనేం చెయ్యను, నాకేమిస్తావు? నీకేం కావాలన్నా ఇస్తాను. నమస్తే సార్. నమస్తే. నేను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంప్లాయీని. జనాభా లెక్కలు సేకరిస్తున్నాం. మీ కుటుంబ సభ్యుల వివరాలు చెప్తారా? చెప్పండి సార్. ఇప్పుడు కాదు, తర్వాత. ఎప్పుడు రమ్మంటారు? తర్వాత రమ్మంటున్నాగా. ఇప్పుడేమైంది సార్? చూడు బాబు, మా అమ్మాయి కనిపించకుండా పోయిందని మా బాధలో మేమున్నాం. మమ్మల్ని విసిగించకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వాట్? మీ అమ్మాయి కనిపించడం లేదా? ఓ మై గాడ్, ఈ మధ్య ఏ ఇంటికెళ్ళి ఇదే ప్రాబ్లం చెప్తున్నారు. డోంట్ వరీ, మీరేం కంగారు పడకండి. మీ అమ్మాయి డీటెయిల్స్ చెప్పండి, అలాగే ఓ ఫోటో కూడా ఇవ్వండి. దేనికి బాబు? వెతికి పెడదామని. అందుకు పోలీసులు ఉన్నారులే. చూడండి, మున్సిపల్ ఎంప్లాయీని అంత తేలిగ్గా తీసుకోకండి. సాయం అనేది ఎప్పుడు ఎవరు చేస్తారన్నా కాదనకూడదు. లంకకి వారధి కట్టడానికి రాముడికి ఉడత సాయపడింది, అవునా? అబ్బా, శ్రీకృష్ణుడు జైలు నుంచి తప్పించుకోవడానికి గాడిద అరవకుండా సహాయపడింది. గజాసుడు కడుపులో చిక్కున్న శివుడు బయటపడడానికి నంది, అదే ఎద్దు సహాయపడింది. అంతెందుకు, మన చరిత్ర తిరిగే చూస్తే రాణా ప్రతాప్ సింగ్ అక్బర్ దొరకకుండా అతని గౌరవం ఎన్నోసార్లు కాపాడింది. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఏమైనా నీకు చిన్నప్పుడు మీ అమ్మ వసపోసిందా? నశపడుతున్నా? మాకు ఉడతలు, గుర్రాలు, గాడిదలు సాయం అవసరం లేదు, వెళ్ళి నీ పని చూసుకో. తొందర పడకండి, చిన్న క్లూ ఇవ్వండి, నా టాలెంట్ ఇమ్మీడియట్ గా చూపిస్తాను. చూడు బాబు, ఆయనకి బీపీ తెప్పించుకో, వెళ్ళు. ఏం లేదమ్మా, మీరు చిన్న క్లూ ఇవ్వండి. నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే, మీ అమ్మాయి టీనేజ్ లో ఉంది కదా, ఏదైనా లవ్ మ్యాటర్స్ లో పడి తనే కావాలని మిస్ అయి ఉండొచ్చేమో అని నా డౌట్. రేయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే అడ్రస్ లేకుండా మిస్ అవుతావు. పోరా బయటికి. అమ్మా, నువ్వు అన్నది నిజమే, బీపీ రేజ్ అయింది. బీపీ టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోవద్దు. Get out, I say. వస్తా. బసవరాజు గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకున్నావా? ఐ మీన్ అతను పనిచేసే ఆఫీస్ అడ్రస్, ఇంటి అడ్రస్. నోట్ చేశాను సార్. అతను నాకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉందని చెప్పాడన్నావు కదా? అవును సార్. నా ఫోన్ ఎప్పుడైనా ఆఫ్ చేసి ఉండడం చూసావా? లేదు, కానీ నేను కూడా మీకు ఫోన్ ట్రై చేశాను సార్. స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. ఏ టైంలో? 9-10 మధ్యలో. రైట్, ఆ టైంలో నేను డీజీపీతో మాట్లాడుతున్నాను. గంట సేపు ఆయన నేను సెల్ స్విచ్ ఆఫ్ చేశాను. ఎనీహౌ శశి, బసవరాజు చెప్పింది నిజమని నమ్మకం కలిగిందా? నీకు తెలియదు శశి, ఈ మధ్య నేరస్తులు ఓ కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు. మనం మన మనుషుల్ని ఎలా ప్లాంటర్స్ గా నియమిస్తున్నామో, నేరస్తులు కూడా వాళ్ళ మనుషుల్ని మన పోలీస్ స్టేషన్లలో ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడు ఏ కొత్త న్యూస్ వచ్చినా, ఏ కొత్త కంప్లైంట్ వచ్చినా, వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా వెంటనే వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. బసవరాజు అలాంటి వాళ్ళ అనిపించలేదు సార్. శశి, ఎవరి మొహం మీద వీడు నేరస్తుడని గాని, వీడు ఇన్ఫార్మర్ అని గాని రాసి పెట్టుండదు. మీ మొహం మీద కూడా రాసి పెట్టలేదు సార్. వాట్ డు యు మీన్? సార్,
సివిల్ డ్రెస్ లో ఉన్నాం కదా, చొరవ తీసుకున్నాను. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే, యూ కెన్ గో. నాది పేరు కిషోర్ దాస్. అబిడ్సు సెంటర్లోని దాస్ అండ్ అగర్వాల్ జ్యువెలరీ షాపు ఓనర్ని. అగర్వాల్ మీ ఇంటి పేరా? కాదు, మా మామగారి ఇంటి పేరు. ఇల్లరికి వచ్చారా? ఇంటి పేరు మార్చుకున్నారు. నీకు అవసరమా? ప్రొసీడ్ సార్. నెక్స్ట్. నా భార్య పేరు రత్నమాల. అగర్వాల్ కూతురే కదా సార్? కాదు, చందూలాల్ బిడ్డ. అర్థం కాలేదే. అవసరమా? యూనివర్సిటీ సార్. అంతే. నెక్స్ట్ వైఫ్ అదే పిల్లల ఒక్కడే కొడుకు, పేరు చేతన్ దాస్. నెక్స్ట్ సార్. నాకు ఒక్కడే కొడుకు అని చెప్పానుగా. కోడలు ఉంటారు కదా సార్? వాడికి ఇంకా పెళ్లి కాలే. అదృష్టవంతుడు. నా ఉద్దేశం అది కాదు. పెళ్ళై ఉంటే వచ్చిన పెళ్ళని కిడ్నాప్ కాకుండా కాపాడుకోవడం సరిపోతుంది. ఇంకా సంసారం ఎక్కడ ఉంటుందండి? సారీ, ఇది నాకు అవసరం లేని విషయమే. ఏదో నోటుదోలా వాగుతూ ఉంటాను. లేదు, నువ్వు అన్నది నిజం. నా భార్య కిడ్నాప్ అయింది. స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి నెల అయింది. ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. సార్, మీకు బోళ్ళని డబ్బు ఉంది కదా, వాళ్ళు అడిగినంత ఇచ్చి విడిపించుకోవచ్చు కదా. వాళ్ళు అడిగితే కదా నేను ఇవ్వడానికి. ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు. దాన్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. లేడీ అనే కదా మీ భయం. యూ డోంట్ వరీ. ముసలమ్మని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు కిడ్నాప్ చేసింది నా భార్యని. ఏం మాట్లాడుతున్నావు? మీకు అవసరమైందే చెప్పా. ముసలమ్మకి ఏ ప్రమాదం జరగదు. నన్ను నమ్మండి. ఏ ముసలమ్మ? ఎవరి ముసలమ్మ? మీ ముసలమ్మేనండి. నాది ముసలమ్మ ఏమిటయ్యా? మీ పెళ్ళమండి. నాది పెళ్ళ ముసలమ్మ. మీరు ముసలోడైనప్పుడు మీ పెళ్ళం ముసలు కాక పరుసుడు అవుతుంది. జోకులేస్తారేటండి. ఎందుకు సార్ అంత పాపం? ఓల్డ్ లేడీ కాబట్టి జెంట్స్ వల్ల ఆ ప్రమాదం ఉండదని లాజికల్ గా చెప్పాను అంతే. ఏంటి ఇది? ఓల్డ్ లేడీనా? కళ్ళు తెరుచుకొని చూడు. కళ్ళు తెరుచుకు చూడాల్సిన నేను కాదు, నువ్వు. 25 ఏళ్ళు కూడా దాటిన పడుచుది నీ పెళ్ళంగా ఎన్నాళ్ళు ఉంటది. అందుకే నిన్ను వదిలేసి లేచిపోయింది. నువ్వు చెప్పుకోలేక ఈ కిడ్నాప్ డ్రామాను అడ్డం పెట్టుకుంటున్నావు. అలాగే బతుకు. మోయి. ఇప్పుడు నేను చెప్పింది నీకు అవసరం. అందుకే నోరు మొయ్యి. ఏదవ డ్రామాలు ఆడకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మనం యాక్టివేట్ కావడానికి ఇంకా అరగంట టైం ఉంది. టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఎప్పటికప్పుడు వెహికల్స్ మార్చేస్తూ ఉంటారు. సేఫ్టీ కోసమా? అది నా హాబీ. ఒకే దాంతో బోర్ కొడుతుంది. మీ హాబీ లైఫ్ పార్ట్నర్ విషయంలో సరిపోదనుకుంటా. ప్రొఫెషన్ ఇన్ నా లైఫ్, నో అదర్ పార్ట్నర్స్ ఇన్ మై లైఫ్. పెళ్లి చేసుకోరా? ఏ, మీకు నచ్చిన ఆడది దొరకదనా? నాకు ఆడదంటేనే ఇష్టం లేదు. ఎందుకని? అసహ్యం. సార్, ఎస్, ఆడదంటేనే నాకు అసహ్యం. ఐ హేట్ ఉమెన్. సార్, మిమ్మల్ని కన్నది కూడా ఆడదే. మీ అమ్మ మీతో పాటు అసహ్యాన్ని కనలేదనుకుంటా. శశి, సారీ సార్. ఆడదాన్ని అసహ్యించుకునే మగాడిని మించిన అసహ్యం మరొకటి ఉండదు. అసహ్యించుకోవాల్సింది ఆడదాన్ని కాదు. ఆ మాత్రం అర్థం చేసుకోవాలని మిమ్మల్ని గుడ్డిగా ఆరాధిస్తున్న అమాయకుల్ని. నువ్వు నన్ను ఆరాధిస్తున్నావా? లేదు, సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. వద్దని చెప్తున్నాను. ఎందుకని? నువ్వు అనుకున్నది జరగదు కనుక. కారణం? జరగని దానికి కారణాలు అనవసరం. నాకు అవసరం. శశి, ప్రేమించినందుకు తెలుసుకునే హక్కు నాకుంది. ఎస్, నేను ప్రేమించడం తప్పు కాదు, మీరు కాదనడం తప్పు కాదు. కారణం చెప్పకపోవడం మాత్రం తప్పే అవుతుంది. కాదంటారా? సార్, నన్ను ప్రేమించు అని మిమ్మల్ని బలవంతం చేయను. ఎందుకు కాదంటున్నారో మాత్రం చెప్పమంటున్నాను. మీ మనసు గాయపడ్డా పర్వాలేదు, ఆడతనం గాయపడితే తట్టుకోలేను. శశి, ప్రతిదానికి ఓ టైం ఉంటుంది. నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను, తప్పకుండా చెప్తాను. అది నీ ఒక్కదానికే. సార్, మళ్ళీ చెప్తున్నాను, ఐ లైక్ యూ. యువర్ ఫ్రెండ్.